యేసుక్రీస్తు శుభనామమున నా ప్రియ సహోదరి సహోదరులారా, మీకు శుభములు వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు వాగ్దానము బైబిల్ గ్రంథంలో నుండి కీర్తనలు 34వ కీర్తన 18వ చరణమును ధ్యానం చేసుకుందాము. విరిగి నలిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విరిగి నలిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు. విరిగి నలిగిన హృదయము అంటే ఏమిటి? విరిగిపోవుట, నలిగిపోవుట అనగా నువ్వు ఎంత బలహీనుడవో నువ్వు తెలుసుకోవాలి. నువ్వు ఎంత ఘోర పాపివో నువ్వు తెలుసుకోవాలి. సహోదరుడా, సహోదరి, నువ్వు ఏ చీకట్లో తిరుగుతున్నావో ఆయనకు తెలుసు. నీవు ఏమేమి చెడు మార్గములను అనుసరించి తిరుగుతున్నావో ఆయనకు తెలుసు. ఇవన్నిటినీ చూస్తున్నటువంటి నీవు, చేస్తున్నటువంటి నీవు, దేవుని కన్నులు కూడా నిన్ను చూస్తున్నాయని గుర్తించి పశ్చాత్తాపపడతావు. చూడు, అంటే నేను చేస్తున్నది తప్పు, తండ్రి నన్ను క్షమించు, ఈ తప్పులలో నుండి నన్ను విడిపించు అని వేడుకుంటావు. చూడు, దానికి విరిగిపోవడము, నలిగిపోవడము, బాధపడడం, తను చేసిన పొరపాట్లను బట్టి చింతించడం, అది నీ దేవుడైన యేసయ్య సన్నిధానములో ఆయన క్షమించే దేవుడిని గుర్తించి, ఇక ఎన్నడూ ఈ పనులు చేయనయ్యా, ఈ పాడు బ్రతుకు నాకొద్దు, ఈ పాపము నాకొద్దు, ఈ మోసము నాకొద్దు, ఈ అబద్ధము నాకొద్దు, ఈ అన్యాయము నాకొద్దు, ఈ దుర్నీతి నాకొద్దయ్యా, నన్ను క్షమించు తండ్రి అని వేడుకోవాలి. బైబిల్ గ్రంథంలో లూకా సువార్తలో పొట్టివాడైనటువంటి చెక్కయ్య యేసు పాదాల చింతపడి ఏడ్చి, దేవా, నేను పాపిని, అన్యాయముగా సంపాదించుకున్నాను, మోసగించాను, అబద్ధికుణ్ణి, అన్యాయస్తుని, దుర్మార్గుణ్ణి, చెడ్డోడిని, తండ్రి నన్ను కనికరించు, ఈ రోజు నుంచి నా చెడు పనులన్నీ మానుకుంటున్నానయ్యా, నా పాపదోషంలో కడిగివేయని యేసయ్య పాదాల చింత ఏడ్చాడు, మొరపెట్టుకున్నాడు. నా ప్రియ సహోదరుడు, సహోదరి, విరిగిపోవుట, నలిగిపోవుట అంటే అది. నీవు విరిగిపోయే మనసు, నలిగిపోయే మనస్సు నీకుందా? నీ లోపాలను, నీ పాపాలను చూసుకొని, సరిచేసుకొని, గ్రహించి, పైనున్నవాడు చూస్తున్నాడని తెలిసి నీ జీవితాన్ని సరిచేసుకుంటే గొప్ప ధన్యుడవు. నువ్వెవరవైనా, ఏ దేశస్థుడవైనా, ఏ కులస్థుడవైనా, ఏ వంశస్థుడవైనా, ఏ వర్గమైనా, దేవుడు మనలందరినీ పుట్టించాడు కదా. ఆ సంగతిని నీవు గుర్తించి, సహోదరి సహోదరుడా, పశ్చాత్తాపపడు. విరిగి నలిగిన హృదయముతో అన్నీరు కార్చి నీ పాపదోషమును ఒప్పుకొని విడిచిపెట్టు. దయగల దేవుడు, కనికరం గల దేవుడు, విరిగి నలిగిన హృదయం గల వారికి ఆయన ఆసన్నుడు. నిన్ను క్షమిస్తాడు, మన్నిస్తాడు, తన రక్తధారల చేత నిన్ను కడిగి శుద్ధి చేస్తాడు, నీకు మంచి మనస్సునిస్తాడు, తన దీవెన చేత నిన్ను నింపుతాడు, తన ఆశీర్వాదము చేత నిన్ను నింపుతాడు, తన సమాధానము చేత నిన్ను నింపుతాడు. ఆయన అంటున్నాడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షిస్తాడు, తప్పిస్తాడు, నీ పాపములు క్షమిస్తాడు, మన్నిస్తాడు, నిన్ను క్షమించి మన్నించి నిన్ను దీవిస్తాడు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు, ఒప్పుకొని విడిచిపెట్టు. నీవు దీవించబడతావు, నీకు సమాధానం దొరుకుతుంది, నీకు శాంతి దొరుకుతుంది, నీకు నెమ్మది కలుగుతుంది. దేవుని యొక్క సమాధానములు నీ మీదికి వస్తాయి. యేసునందు నీవు విశ్వసించు, నీవు దీవించబడతావు. ఈ మాటలు వింటున్న నిన్ను దేవుడు దీవించుగాక. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, సర్వాధికారివైన గొప్ప తండ్రి,
వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. వీరికి నలిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు. అయ్యా నివాసనుడవు తండ్రి. తన పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి విరిగిపోయి నలిగిపోయిన వారిని క్షమించి మన్నించే దేవుడవు. అయ్యా అటు వారిని కనికరించి శాంతి సమాధానం చేత నింపి వారి పాప దోషములు పరిహరించి పరిశుద్ధపరిచి వారిని దీవెన చేత నింపే దేవుడు. ఇది మంది వాక్కు వింటున్న బిడ్డలను సరిచేయండి, దర్శించండి. ఎంతమంది విరిగిపోతున్నారు, నలిగిపోతున్నారు, తమ తప్పులు గ్రహించి ఏడుస్తున్నారు, కృప చూపండి. వారి కన్నీళ్లు తుడవండి. ఎంతోమంది జైల్లో ఉన్నారు, చేసిన తప్పులను బట్టి విడుదల పొందలేక బాధపడుతున్నారు, దయ చూపండి. అయ్యా యేసయ్యను క్షమించే దేవుడని వేడుకుంటున్నారు, వారిని క్షమించి వారికి విడుదల దయచేయి, సమాధానం దయచేయి, శాంతి దయచేయి. సమాధానం లేని కుటుంబాలు శాంతి దయచేయమని వేడుకుంటూ ఈ వాక్కు వింటున్న బిడ్డలను దీవించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.